పైకి కనిపించకపోయినా అభద్రతా భావం చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అది. మితిమీరిన అభద్రతా భావం మన సర్వశక్తులు కోల్పోయామేమో అనే భ్రమను మనకు కల్పిస్తుంది. అంతేకాదు, ఎదుటి వ్యక్తి దగ్గర మన చులకన కూడా చేస్తుంది. సాధారణంగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడొస్తుందంటే, మనం సాధ్యం కాని లక్ష్యాలను ఏర్పరచుకొని అవి మనం సాధించలేనప్పుడు మనకి ఇటువంటి అభద్రతా భావం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ. ఎక్కడ అభద్రతా భావం వస్తుందంటే, ఎవరిలో ఎక్కువ వస్తుందంటే హోల్డింగ్ కెపాసిటీ ఎవరైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి వస్తుంది. ఉదాహరణకి మనం ఒక వ్యక్తి విషయంలో కానివ్వండి, కొన్ని పనుల విషయంలో కానివ్వండి, లేదా లక్ష్యాలు కానీ, మనం మన మన యొక్క స్థాయి, మన యొక్క కెపాసిటీకి మించి ఎదుటి వ్యక్తికి మాట ఇచ్చామనుకోండి, అవి మనం చేయలేనప్పుడు ఆ వ్యక్తి దగ్గర మనం ఖచ్చితంగా మన మితిమీరిన అభద్రతా భావం వ్యక్తమైనప్పుడు మన పట్ల ఉన్నటువంటి కనీస గౌరవాన్ని కూడా కోల్పోతాం మనం. ఇది అన్నిటికీ వర్తిస్తుందండి. ఈవెన్ ప్రేమ. ప్రేమ వేరు, ఆధారపడడం వేరు. ఎప్పుడైతే మనం ఆధారపడుతున్నాము అనేటువంటి భావన ఎదుటి వ్యక్తికి కలిగిందో, అభద్రతా భావం కలిగిందో, ఖచ్చితంగా వాళ్ళు మనల్ని చులకనగా చూస్తారు. ఎంత గొప్పవాళ్ళైనా సరే, మీరెంత గొప్పవారు అనుకున్నా సరే, ఇది మాత్రం వాస్తవం. ఇది మనోవైజ్ఞానిక అంశం అది. అది మనసు యొక్క తీరు అది. అయితే ఈ అభద్రతా భావాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే, ముఖ్యంగా మనం నమ్మినటువంటి, మన కట్టుబడిన సిద్ధాంతానికి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయాలి. ఇంకొకటి, అది తాత్కాలికంగా చాలామంది అంగీకరించకపోవచ్చు. కానీ మనం సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు, అది కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో దాన్ని అంగీకరిస్తారు. నమ్మాలి. ఇక రెండవది, కొన్ని పనులు కష్టం అవుతాయి. కొద్ది ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఓపిక అవసరం అవుతుంది. మరో విషయం, కొన్ని పనులు కొంతమందికి వాళ్ళ యొక్క నైపుణ్యాల వల్ల ఈజీగా అవ్వచ్చు, మనకు కాకపోవచ్చు. కాకపోవడం అంటూ జరగదు, కొంత సమయం తీసుకుంటుంది. ఓపిక అవసరం. కాబట్టి అభద్రతా భావాన్ని ఎప్పుడూ ఎక్కడ ఎవరి దగ్గర వ్యక్తపరచకండి. అది మీ మీద ఉన్నటువంటి కనీస గౌరవాన్ని కూడా తగ్గించేస్తుంది. సో ఇది అంతా కూడా నేను చెప్తున్నది ప్రతిదీ ప్రాక్టికల్గా నేను మీకు తెలియజేస్తున్నాను. సో అభద్రతా భావంలో మీరున్నారు అని తెలిసిందా, మీరు నమ్మిన వ్యక్తి, మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తి కూడా మిమ్మల్ని వదులుకోవడానికి ఖచ్చితంగా సిద్ధపడతారు. అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఇది వాస్తవం.